ఆర్బీఐ అనుమతి లేకుండా మైత్రి మూవీ మేకర్స్ 500 కోట్ల వరకు విదేశాల నుండి పెట్టుబడులు తీసుకుందని ఐటీ అధికారులు గుర్తించారని సమాచారం. డిసెంబర్లో ఐటీ అధికారులకు సమర్పించిన లెక్కలు, బ్యాంక్ లావాదేవీల మధ్య వ్యత్యాసాలపై ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రమోటర్లు విదేశాల్లో వ్యాపార సంబంధాలు కలిగిన ఎన్ఆర్ఐలుగా ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించి ఆదాయపు పన్ను రిటర్నుల్లో తప్పుడు వివరాల్ని అందించారని ఐటీ వర్గాలు అనుమానిస్తున్నాయి. జీఎస్టీ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారని ఆరోపణలతో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలిసింది. సినీ నిర్మాణ సంస్థ ఉద్యోగుల్ని, ప్రొడక్షన్ మేనేజర్ని నిన్న ప్రశ్నించి వారి నుండి ఐటీ అధికారులు వివరాలు రాబడుతున్నారు. ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ ఉద్యోగుల్ని ఆఫీసుకి పిలిపించిన ఐటీ అధికారులు ఉద్యోగుల శాలరీలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సినిమా నిర్మాణంలో వచ్చిన లాభాలతో శంకర్పల్లి, మొయినాబాద్ 100 ఎకరాల కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలిసింది. సినీ నిర్మాణ సంస్థ ఆస్తులతో పాటు దర్శకుడు సుకుమార్ వ్యక్తిగత ఆస్తులపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఉషా సిద్ధంగా ఉన్నారు. ఉషా, చెప్పండి, గత 2 రోజులుగా మైత్రి మూవీస్కి సంబంధించిన ఆస్తిపాస్తుల గురించి సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? గాయత్రి, నిన్న ఉదయం నుంచి ఈ రోజు చూస్తున్నట్టయితే 2 రోజులుగా మైత్రి మూవీ మేకర్స్ కు సంబంధించినటువంటి బ్యానర్ లో వచ్చినటువంటి సినిమా తాలూకు ఆర్థిక లావాదేవీలు, ఈ ఆర్థిక లావాదేవీలు మొత్తము కలిసి ఎందులో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు, ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అలాగే ఇతరితర రంగాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ వచ్చిన లాభాలను మొత్తాన్ని కూడా కొన్ని షెల్ కంపెనీలకు మండించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు నిన్నటి నుంచి ఈ రోజుతో సహా మొత్తం ఏదైతే భారీ బడ్జెట్ సినిమాలు ఏవేవైతే ఉన్నాయో వాటితో పాటు పుష్ప 2 డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే దర్శకుడు, అలాగే నిర్మాత ఎలిమెంటల్ రవికిషోర్, అలాగే ఎవరెవరైతే ఉన్నారో దీనికి సంబంధించి మైత్రి మూవీస్ మేకర్స్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి ఇళ్లలో కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఈ ఇద్దరు డైరెక్టర్లు, బడా బ్యానర్ కి సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి ఒక మినిస్ట్రీ, అలాగే ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఒక బీఆర్ఎస్ మంత్రి కూడా ఇందులో ఉన్నట్టు ఈ ముడుపులు మొత్తం కూడా చెల్లించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఐటీ రైట్స్ కి సంబంధించి ఈ మొత్తం మైత్రి మూవీస్ కి సంబంధించి పాన్ ఇండియా మూవీలో ఖర్చు పెట్టిన వీళ్ళు నగదు కావచ్చు, అలాగే చిన్నపాటి సినిమాలకి సంబంధించి నగదు కావచ్చు, మొత్తం మీద ఈ ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి, వీటిని ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలు మనం చూస్తున్నట్టయితే శంకర్పల్లి కావచ్చు, అలాగే మిగతా ఏ ప్లేసెస్ లో వీళ్ళు ఫ్లాట్లు కొనుగోలు చేశారు, ఈ ఫ్లాట్లని ఎంత మొత్తంలో అమ్ముతున్నారు, మొత్తం మీద మైత్రి మూవీస్ మేకర్స్ మూవీ ప్రొడక్షన్ లో వచ్చినటువంటి నగదు మొత్తాన్ని కూడా షెల్ కంపెనీస్, అలాగే ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం ఈ రెండింటిలోకి మళ్లించినట్టు వాటికి సంబంధించి ఐటీ రిటర్న్స్ కి సంబంధించి ఇంతవరకు కూడా ఏదైతే ఆదాయ పన్ను శాఖకి నగదు చెల్లించలేదు అన్న కోణంలో నిన్నటి నుంచి కూడా సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సోదాలు ఇవాళతో ముగుస్తాయా లేదా రేపటి వరకు కూడా కొనసాగుతాయా అనేది మాత్రము ప్రస్తుతం అయితే క్లారిటీ అయితే లేనట్టే తెలుస్తోంది గాయత్రి. Right. Thank you, Usha. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కి గడువు ముగిసి